హాయ్ ఎవ్రీబడీ. వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు 'లవ్ అండ్ వార్' 6థ్ ఎపిసోడ్ యార్. హా! ఆంటీ అని వెళ్ళి ఫ్లాస్క్‌లో ఉన్న కాఫీ మగ్‌లో పోసుకొని తీసుకొచ్చింది చైత్ర. మగ్గు అందుకుని చిన్నగా నవ్వి, నాన్న కాఫీ తాగు కాస్త బడలిక తగ్గుతుంది అని ఇచ్చింది రుక్మిణి. దేవాన్స్ బ్యాక్ పార్ట్ మాత్రమే కనిపించి, తను ఇంకా అక్కడే ఉండడం పద్ధతి కాదని మెల్లగా తప్పుకుంది చైత్ర. కాఫీ తాగి రిలాక్స్ అవుతూ, నాని ఏది ఈరోజు ఉపవాసం చేసిందా అని కరుకుగా అడిగాడు దేవ్. నువ్వే అడిగి తెలుసుకో. మీ నాన్నమ్మ మనవడి మధ్యలో నేనెందుకు అని నవ్వింది రుక్మిణి. ఈ ముసలికి చాదస్తం మరీ ముదిరిపోయింది. అమ్మా! ఉపవాసం చేసిందన్నమాట. ఉండు చెబుతా అని లేచి పెద్దావిడ రూమ్‌కి వెళ్ళాడు దేవ్. పిల్లి ఎలకలా పోటాడుకుంటారింక అని నవ్వుకుంటూ తన పనిలో పడింది రుక్మిణి. డోర్ తోసుకుంటూ ఏ ముసలే అని పిలుస్తూ లోపలికొచ్చాడు బాబు. సోఫాలో కూర్చుని రామాయణ పారాయణం చేస్తున్న బామ్మ ఆ బుక్ మొహానికి అడ్డం పెట్టుకోగా అటు తిరిగి బ్లాంకెట్ సర్దుతున్న చైత్ర గబాలను వెనక తిరిగింది. ఎదురుగా కనిపించిన దృశ్యానికి దేవ్ బీభత్సమైన షాక్‌లో లోనయ్యాడు. తనేం చేస్తున్నాడో కొన్ని క్షణాలు మైండ్‌కి ఎక్కలేదు. తన ఎదురుగా నిలబడిన వ్యక్తిని చూసి చైత్రకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. కనుగుడ్లు బాతుగుడ్లులా బయటకు చొచ్చుకొచ్చాయి. హార్ట్ బీట్ అమాంతం పెరిగిపోయి నిలువుగుడ్లేసుకుని కదలని శిలలా అలాగే నిలబడిపోయింది. దవడ కండరాల పట్టు దృఢంగా బిగించి కంఠంలో ఎర్రజీర తేల్చేసి యూ అంటూ చైత్ర మీదకి వెళ్ళబోయాడు దేవ్. బంగారం అని మృదువైన పిలుపు తను తాకగానే ముందుకు పడే అడుగు అక్కడే ఆగిపోయి తల గుడ్లగూబతల్లా త్రికోణంలోకి తిరిగింది. ఎవరా అని చూస్తున్నావా? తను చైత్ర, నా చిన్ననాటి స్నేహితురాలు మనవరాలు అంటూ సోఫాల నుండి లేచింది అన్నపూర్ణ బామ్మ. కనుబొమ్మలు దగ్గరకు తెచ్చి ముడివేసి, ఈమె నీ స్నేహితురాలు మనవరాలా అని ఎన్నట్లో బొగ్గున మండుతూ పైకి ఎంతో సహనంగా అడిగాడు దేవ్. అవును బంగారం అని నవ్వి, చైత్ర నా మనవడు దేవాంష్. అందరూ దేవ్ అంటే నేను మాత్రం ముద్దుగా శివ అని పిలుచుకుంటూ అని మురిపెంగా మనవణ్ణి చూసుకుంది. శివ అని రిపీట్ పలికాయి వణికే ఆమె పెదవులు. హలో మిస్ అని గ్యాప్ ఇచ్చి, ఈమె మ్యారీడా నాని అని కరుకుగా అడిగాడు. అవును శివ, అదో పెద్ద కథ అని తర్వాత చెబుతాలే అంది బామ్మ. పర్వాలేదు, నేను తీరుబడిగానే ఉన్నాను చెప్పు. ఈమె కథ ఏంటో అని కావాలని నొక్కి పలికాడు. కాళ్ళు సన్నగా వణికిపోతుండగా దేవ్ వాడైన చూపులు తగిలి ఒళ్ళు చలిజ్వరం వచ్చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది చైత్ర పరిస్థితి. అతన్ని కాల్చే చూపులకి ఫేస్ చేయలేక అక్కడ నిలబడలేక తడబడే అడుగులతో రూమ్ బయటికి వచ్చి తనకు కేటాయించిన రూమ్లోకి ఒకటే పరుగు. పాపం పిచ్చి పిల్ల, నేను చూసి కంగారు పడింది కాబోలు అని నవ్వింది మేటర్ తెలియని బామ్మ. పెదవులు బిగించి, నాని, ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి ఎలా తీసుకొస్తావు అని కరుకుగా అడిగాడు. ఎవరో నేనెందుకు తీసుకొస్తాను పిచ్చి నాన్న, నేను అంత తెలివి తక్కువదన్నా, నాకు కావలసిన అమ్మాయి కాబట్టి తీసుకొచ్చా అని నవ్వింది పిడికిలు బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. నిజం చెప్పు నాన్ని, ఆమె ఎవరు అని రెట్టించాడు. నిజం, తను నా స్నేహితురాలు మనవరాలు. నీకు నా మీద నమ్మకం లేదు అని అలకగా మొహం పెట్టింది. తన కోపం లావాలా ఎగతంతుంటే తను కంట్రోల్ చేసుకుంటూ, నిజమనే నమ్మాలే, నమ్మేలే అలగకు అని అతని తలతో నాని తలని చిన్నగా ఢీకొట్టి ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నాడు దేవ్. బయట నుంచి వచ్చి స్నానం చేయకుండా నన్ను ముట్టుకోకని ఎన్నిసార్లు చెప్పాలి అంటూ గయ్యమని పడింది బామ్మ. నేను ఆఫీస్‌లో ఏగాలతో రొమాన్స్ చేసి రాలేదు ముసలి అంటూ హగ్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి, మరి ఇప్పుడరు అని వెళ్ళాడు దేవ్. మొరటోడు అని ముద్దుగా గింజుకుంది అన్నపూర్ణ బామ్మ. రూమ్‌లోకి వెళ్ళి డోర్ వేసి ఆ డోర్‌కే జారబడి పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ జలజలా కన్నీళ్లు రాల్చేస్తూ గడిచిన రోజులు కళ్ళ ముందుకు తెచ్చుకుంది చైత్ర. శివ బయటికి వెళ్ళాక ఆయమ్మ తెచ్చిన కాఫీ తాగి ముందు రోజంతా జ్వరం వల్ల కాళ్ళు విపరీతంగా లాగేసి ఇంతకు ముందు వెళ్ళిన రూమ్కి వెళ్ళి బెడ్ మీద పడుకుంది. ఫీవర్ వల్ల ఇలా పడుకోగానే కాసేపటికే గాఢమైన నిద్రలోకి జారిపోయింది. మేడం అని మేడి తట్టి లేపే వరకు ఒంటి మీద సోయలేదు. మగతగా కళ్ళు తెరిచి అమ్మ కాసేపు పడుకుంటా అని కలవరిస్తూ అటు తిరిగి పడుకుంది. మేడం, నేను వేదాంత్ బాబు భోజనం తినడానికి మారం చేస్తున్నారు అంటూ ఆయమ్మ స్వరం వినేసరికి మత్తు ఎగిరిపోయి గబాలను లేచి కూర్చుంది చైత్ర. అప్పుడు తన మైండ్లో ఫ్లాష్ అయింది తను ఎక్కడుందో అని. మొహం రుద్దుకుంటూ టైం ఎంత అయ్యమ్మా అని అడిగింది. నైట్ 8 మేడం అని చెప్పింది ఆమె. ఓ గాడ్, నేను ఇంతసేపు పడుకున్నానా అనుకుని ఏంటి ఏదో అంటున్నావు అని అందామె. వేదాంత్ బాబు గారు భోజనం చేయనని మారం చేస్తున్నారమ్మా. సార్కి తెలిస్తే మమ్మల్ని చంపేస్తారని భయంగా అందామె. ఉండు నేను వస్తున్నాను అని బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవడానికి.
పిల్ల అతి మంచితనం వల్ల తనకే చేటు కలిగిస్తుందనే ఆలోచనే లేదు కాబోలు. చిరునవ్వు రువ్వుతూ భోజనం ప్లేట్‌తో వచ్చి చైత్రని చూసిన వేదాంత్ కళ్ళల్లో మెరుపు మెరిసింది. భోజనం చేయనంటే ఎలా అని అదే స్మైలింగ్ ఫేస్‌తో అడుగుతూ ముద్ద కలపగానే తనంట తానే చేతిని చాపాడు వేదాంత్. చిన్నగా నవ్వి గుడ్ అని చేతిలో ముద్ద పెట్టి, ఆయమ్మ ఆయం పెట్టినా మారం చేయకుండా తినాలి మీరు అని మాటలు చెబుతూ భోజనం తినేలా చేసి వాటర్ పట్టింది చైత్ర. కంటి రెప్ప కొట్టకుండా చైత్రని చూస్తున్నాడు వేదాంత్. అతని చూపులు ఆమెకి ఇబ్బందిగా అనిపించి అరనవ్వుతో రెస్ట్ తీసుకోండి ఇంకా ఆయమ్మ చూసుకో అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చి రైలింగ్ని పట్టుకుని గుండెలో నుండి గాఢమైన నిట్టూర్పు విడిచింది. శివవస్తు వెళ్తున్నాడు కానీ చైత్రని కేర్ చేయలేదు. తన అన్నని చూసుకుని వెళ్ళిపోతున్నాడు. చైత్ర తన రూమ్లో ఉండగా పెద్దగా అరుపులు వినిపించి పరుగున వెళ్ళింది. డాక్టర్ని చూసి హృదయ విదారకంగా అరుస్తున్నాడు వేదాంత్. అతని కళ్ళలో విపరీతమైన భయం కనిపించింది. అది చూసిన చైత్ర చలించిపోయి స్టాప్ దేర్ ఏం చేస్తున్నారు అంటూ కోపంగా అరిచింది. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు డాక్టర్. వేదాంత్ని పట్టుకుని ప్యాంపర్ చేస్తూ ఏమీ కాదన్నయ్య కొంచెం ఓర్చుకో అని మాటలు చెబుతున్నాడు. చైత్ర అరుపుతో ఇద్దరూ తలలు తిప్పి డోర్ వైపు చూశారు. కోపంగా ముందుకు వచ్చి ఏం చేస్తున్నారు బాగున్న మనిషిని ఇంకా పిచ్చివాణ్ణి చేయాలని చూస్తున్నారా అని ఉక్రోషంగా అడిగింది. శివ నుండి విడిపించుకుని చైత్ర పక్కకు వచ్చాడు వేదాంత్. నసలు ముడిచాడు శివ. పేషెంట్ అలాగే బిహేవ్ చేస్తారు. అలాని ట్రీట్మెంట్ చేయకుండా ఉంటే ఎలా అని విసుగ్గా మొహం పెట్టాడు డాక్టర్. తానేమి పిచ్చివాడు కాదు డాక్టర్. మీరు పవర్ పెట్టి అల్లాడించడానికి వెళ్ళండి అని అరిచింది చైత్ర. ఆమె ఆవేశాన్ని చూసి దవడకాంటాలు బిగించి నీకేం తెలుసు అడు తప్పుకో అని గద్దించాడు శివ. మీకేమీ తెలీదు బాగున్న మనిషిని మీ చేతులారా పాడు చేయకండి అని ఫైర్ అవుతూ డాక్టర్ మీరు వెళ్ళండి షాక్ ట్రీట్మెంట్ ఇవ్వక్కర్లేదు అని కర్కశంగా చెప్పింది. నువ్వెవరివి నాకు ఆర్డర్ వేస్తున్నావు అనే పొగరు లుక్ ఒకటి పాస్ చేశాడు డాక్టర్. అతని లుక్ అర్థం తెలిసి నేను ఎవరినో మీకు చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి అంటూ చేతిని డోర్ వైపు చూపించి కోపంగా చైత్ర. డాక్టర్ మీరు వెళ్ళండి అన్నయ్య టెన్షన్ పడుతున్నాడు అని మెల్లగా చెప్పాడు శివ. డాక్టర్ మొహం దెబ్బతిన్న తన సామాగ్రి తీసుకుని వెళుతూ చైత్ర వైపు అదోలా చూసిపోయాడు. మీకు ఏమీ భయం లేదు డాక్టర్ వెళ్ళిపోయాడు అని నవ్వు మొహంతో చెప్పింది చైత్ర. వేదాంత్ ఆమె చేతిని పట్టుకోబోతుండగా కొంచెం వెనక్కి జరిగి ఆయమ్మ మిల్క్ తీసుకురా అని శివ వాడైన చూపులు వేసవి వడగాలులా తగులుతుండగా అక్కడ నుండి వెళ్ళింది. వీళ్ళిద్దరికీ తెలీదు డాక్టర్ కావాలనే వేదాంత్కి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడని. వెనుకే కోపంగా వెళ్ళి రూమ్లోకి లాక్కెళ్ళి వాల్కి అదిమాడు శివ. చురుగ్గా చూసిందామె. ఏంటి కొత్త డ్రామా అంటూ కళ్ళు వేటాడే చిరుత కళ్ళు ఎలా ఉంటాయో అలా మార్చి క్రోధంతో గర్జించాడు. డ్రామా ఏముంది మీ బ్రదర్ మనసు బాగానే ఉంది. మైండ్కి సరైన థెరపీ చేస్తే చాలు తను నార్మల్ అవుతాడు. ఇంత చిన్న లాజిక్ని విస్మరించి ఇలా కరెంట్లు పెట్టించి శరీరాన్ని హింసించక్కర్లేదు. ఇంత చదువు తెలివి ఉంది కొండ మీద కోతిని దింపేస్తానే స్టామినా ఉండి కూడా నువ్వు చేసేది చూస్తుంటే ఏదోలా ఉంది అని ఘాటుగానే సమాధానం చెప్పింది. ఏదోలా అంటే అంటూ కళ్ళెర చేశాడు. వేదాంత్ గారి ఇలా దాచి ట్రీట్మెంట్ చేయించడం కాదు ఫ్రీగా ఉంచాలి. అది మీకు ఇక్కడ సాధ్యం కాకపోతే వేరే కంట్రీ పంపించి చేయించవచ్చు కదా అంతేకాని అరాకొరా జ్ఞానం ఉన్న డాక్టర్ని తీసుకొచ్చి చెత్త ట్రీట్మెంట్ చేయించడం ఏంటి అని దబాయింపుగా అడిగింది చైత్ర. ఐబ్రో అప్ చేసి మా అన్నయ్య నీకెందుకు ఇంత కన్సర్న్ తను నార్మల్ అయితే మళ్ళీ నీ మాయలో పడేసి వలలో వేసుకుందామనే ప్లాన్ వేసావా అని వంకరగా అడిగాడు శివ. శివ హోల్డ్ యువర్ టంగ్ అంటూ అరిచింది చైత్ర. ఎనఫ్ అంటూ రూమ్ అదిరేలా అరిచి నీ గురించి నాకు తెలియదు అనుకోకు. ఈ ఆస్తి ఐశ్వర్యం చూసి మోజు పుట్టిందా అందుకే రూట్ మార్చావు అని వ్యంగ్యంగా అడిగి ఆమె నుండి దూరం జరిగి ఎంత కావాలి నీకు అని రెక్కపుచ్చుకుని వార్డ్రోబ్ దగ్గరకు లాక్కెళ్ళి లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బ్రీఫ్ కేస్ తీసి ఇదిగో ఇందులో 2 కోట్లు ఉన్నాయి. నీ బ్రతుకెట్టుకుని ఎంత మనీ చూడలేవు సంపాదించలేవు తీసుకుని బయటికి నడు. మళ్ళీ మా అన్నయ్య లైఫ్లోకి రాకు. ఈ 4 రోజుల్లో నీ మంచితనాన్ని రుచి చూపించి మతిలేని తనని మాయ చేసావా చేసింది చాలదా ఇంకా ఏం చేద్దామని పన్నాగం పన్నావు అంటూ దూషిస్తూ నీలాంటి దాన్ని నీడ మా అన్నయ్య మీద కూడా పడకూడదు నడు అంటూ రెక్కపుచ్చుకుని బరబరా బయటికి ఇడ్చుకోవచ్చి బొమ్మను విసిరినట్లు విసిరి క్యాష్ బ్యాక్ కూడా విసిరి గెస్ట్ లాస్ట్ ఫ్రమ్ మై లైఫ్ అంటూ కళ్ళ నుండి నిప్పులు చెరిగాడు శివ. శివ ప్లీజ్ నేను చెప్పేది విను వేదాంత్ గారు అంటూ ఏదో చెప్పబోతుంటే ఆవేశంలో పూర్తిగా విచక్షణ కోల్పోయి
చంపేస్తాను మరోసారి మా అన్నయ్య పేరు నీ నోటి నుంచి వస్తే అని అరిచి, ఏయ్ అంటూ బిక్కుబిక్కుమంటూ చూస్తున్న డ్రైవర్ని పిలిచి ఆమెను తీసుకెళ్ళి సెంటర్లో డ్రాప్ చేయి అంటూ ఆర్డర్ వేశాడు. కళ్ళనీళ్లతో అలాగే చూస్తుంటే తల తిప్పేశాడు శివ. మనసు ముక్కలై భారంగా అడుగులు వేస్తున్న ఆమెను చూసి, ఏయ్ బాక్స్ తీసుకెళ్ళు అంటే అరిచాడు. రౌద్రంగా చూసి ఛీ అంటూ ఎసరించి కారెక్కి సగం దూరంలో దిగిపోయి, అంటే విల్లా సిటీ చివరుంది అందుకే కారు ఎక్కింది. గమ్యం తెలియని పయనం సాగించి గుడికి చేరిందామె. చైత్రని ఇంటి నుంచి అయితే గెంటేయగలిగాడు కానీ తన మనసులో తిష్ట వేసుకుని ఆమె రూపాన్ని చెరపలేకపోయాడు. తను ఎక్కడికి వెళ్తుందో డీప్ వాచ్ చేయమని సుధీర్కి ఆర్డర్ వేశాడు. చైత్ర మిస్ అవడంతో మార్నింగ్ పిఏ మీద అందుకే రంకులు వేశాడు. ఆమె పలికిన ప్రతి మాట తనని ఆలోచనలో మార్చి వేదాంత్ ట్రీట్మెంట్ కోసం మరో కంట్రీ పంపించాలని డిసిషన్ తీసుకున్నాడు దేవ్. 6 నెలలు ఆమెతో అత్యంత సన్నిహితంగా మెలిగాడు. వాడు ఆమె ప్రతి మాట ఆలోచించింపచేసేలా ఉన్నా మనసు పడే వేదన అతడు గుర్తించలేదు. ప్రేమిస్తూనే ద్వేషించడం హెల్త్తో సమానం. శివ ప్రస్తుతం అదే సిచ్యువేషన్లో ఉన్నాడు. జరిగింది కళ్ళ ముందు మెదిలి చిన్నగా వెక్కుతూ, ఎవరైతే నన్ను చేదరించుకుని అసహించుకుంటున్నారో మళ్ళీ వాళ్ళ పంచనే నన్ను చేర్చావు. ఏంటమ్మా నేనేం పాపం చేశాను, నన్ను ఎందుకు ఇంత పరీక్షిస్తున్నావు అని మౌనంగా రోధించింది చైత్ర. ఇంటి ముందు ఆటో దిగింది ఒక ఆమె. సాధారణ చుడిదార్ వేసుకొని చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని అటు ఇటు దిక్కులు చూసి గేట్ తీసుకుని లోపలికి వచ్చింది. డోర్ బెల్ ప్రెస్ చేయడానికి చేతిని లేపి ఒక ఇంత టెన్షన్ పుట్టి గుండెల నిండా గాలి పీల్చుకుని డోర్ బెల్ ప్రెస్ చేసింది ఆమె. కాసేపటికి డోర్ తెరుచుకుంది. ఎదురుగా బ్యాగ్తో నిలబడిన పర్సన్ చూసి కోపం నాశాలానికి అంటింది. అది కోపం కంటే భరించలేని బాధ అంటే బాగుంటుంది. త్రాష్టురాలా మళ్ళీ ఎందుకు వచ్చావే అని శివంగల గర్జించింది ఆవిడ. నాని అంటూ కళ్ళనీళ్లతో పిలిచింది ఆమె. నన్ను అలా పిలవకు, చంపి పాతేస్తాను. మేము బ్రతికున్నామో చచ్చామో చూడడానికి వచ్చావా అంటూ విరుచుకుపడింది. అత్తయ్య ఏంటా కేకలు అంటూ వచ్చి గుమ్మం ముందు నిలబడిన ఆమెను చూడగానే కోపం కట్టెలు తెంచుకుని ఒక్క హంగలో బయటకు వచ్చి లాగి దవడ మీద చెళ్ళుని పీకింది. అమ్మా అంటూ 4 అడుగుల దూరంలో పడింది ఆమె. నన్ను అలా పిలవకే రాక్షసి, ఎందుకే మమ్మల్ని ఇంత క్షోభ పెడుతున్నావు అని ఏడ్చింది ఆమె. సుమా నువ్వెందుకు ఇంకా ఏడుస్తున్నావు, ఇప్పటి వరకు ఏడ్చించాలు, పద లోపలికి అని గంభీరంగా అంది అన్నపూర్ణమ్మ. నాని నేను చేసిన తప్పే అంటూ ఒక ఉదుటిన వచ్చి ఆమె కాళ్ళ మీద పడిపోయింది. నాకు చాలా భయం వేసింది. అది ఎవరితో చెప్పాలో తెలియక వెళ్ళిపోయాను. మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు అంటూ వలవల ఏడ్చేసింది ఆమె. సుమా ఎవరు వచ్చింది, మన చిన్నోడు వచ్చాడా అని ఆశగా అడుగుతూ మెల్లగా నడిచి వచ్చారు మనోహర్. నాన్న అంటూ నానమ్మ కాళ్ళు వదిలి తండ్రి కాళ్ళ మీద పడింది ఆమె. కళ్ళు గట్టిగా మూసేసి, సుమా ఈమె ఎవరో నన్ను పట్టుకుంది, దూరంగా పొమ్మను అని గంభీరంగా చెప్పి కోపంగా విదిలించాడు మనోహర్. అలా అనుకు నాన్న, నేను చేసిన తప్పే, కావాలని చేయలేదు. ఏదో భయం నన్ను ఆవహించింది. నన్ను క్షమించు అంటూ బోరుబోరు ఏడుస్తూ కాళ్ళు పట్టుకుని వదలలేదు. సుమా చెబుతుంది నీకే అని గద్దించాడు మనోహర్. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.